హలో ఫోక్స్, యూఆర్ వాచింగ్ టీవీ సెక్షన్ వై. ఐ యామ్ ఆద్య. అందరు ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వీడియో రిలీజ్ అయ్యి. నేను ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఫస్ట్ మనం ఒక వీడియో వాచ్ చేద్దాం. నెక్స్ట్ అసలు అదేంటో మీరే గెస్ చేయాలి. ఆ తర్వాత నేను ఆ టాపిక్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ వాచ్ ద వీడియో. सर आपके लिए उस पार कार का इंतजाम किया है सर. सर आइए सर प्लीज. ये चल चल सीधा जाओ. बोलना क्या बात करता है? क्या ऊपर से जाएगा? क्या ऊपर से? जा जा. गया मेन शो. I hate this country. कुछ करो ना. अब मैं वहां जाके क्या उखाड़ लूंगा? कैसी जाने बूंदे आई, जाने कैसा दर्द लाई, सामने क्या है ये तेरे, क्यों रुका है तू बता रे हो. कौन तुझको पार लेगा, कौन होगा वो मसीहा, जिसे तू ढूंढता है वो ही है तू, तू वही है. तुझ में तेरा रास्ता है, तुझ में तेरा है सहारा, तू ही तुझको पार लेगा, तू ही है तेरा किनारा. रास्ता है, तुझ में तेरा है सहारा, तू ही तुझको पार लेगा, तू ही है तेरा किनारा. जिसे ढूंढता है तू ही रे, तू ही रे, तू ही रे तेरा मसीहा हो. ఎలాగుందేంటి వీడియో? అదిరిపోయింది కదా. సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకా అర్థం కాలేదంటే మరి నేను ఇంకేం చేయలేను, నేనే చెప్పేస్తున్నాను నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే లీడర్షిప్ మీద మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు. సో మీకు ఆ వీడియో చూస్తే ఏమర్థమైంది? అసలు వద్దులే, మనం ఇప్పుడు ఆ వీడియో గురించి ఇప్పుడు కాదు, లాస్ట్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు మీకు బేసిక్ నాలెడ్జ్ నేను ప్రొవైడ్ చేయాలి కదా. ప్రొవైడ్ చేయకుండా నేను క్వశ్చన్స్ వేయకూడదు. సో నేను ఫస్ట్ బేసిక్ ఏమేమి చెప్పేస్తానంటే, వాట్ ఈజ్ లీడర్షిప్, లీడర్షిప్ అంటే ఏంటి, హూ ఈజ్ ద లీడర్, లీడర్ అంటే ఎవరు, కెన్ వి బికమ్ ఏ లీడర్, మనం కూడా లీడర్ అవ్వచ్చా, ఈ 3 పాయింట్స్ మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. లీడర్షిప్ అంటే ఏంటయ్యా అంటే, లీడర్షిప్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ షోయింగ్ డైరెక్షన్స్, టేకింగ్ ఇనిషియేషన్, గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్, గైడింగ్. హెల్ప్. లీడర్షిప్ అంటే ఏంటంటే చెప్తామంటే, ఈ మసాలాలన్నీ పడితేనే లీడర్షిప్ అనే కూర రెడీ అవుతుంది అనమాట. సో లీడర్షిప్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫాలోవర్స్, దేర్ యాక్షన్స్ అండ్ దేర్ బిహేవియర్స్ టువర్డ్స్ అకంప్లిష్మెంట్ ఆఫ్ గివెన్ వర్క్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇస్ కాల్డ్ లీడర్షిప్. లీడర్షిప్ అంటే ఏంటంటే, నీకు ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడం, నిన్ను ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయడం, నీకు ఒక డైరెక్షన్ ఇవ్వడం, నీకు గైడింగ్ ఇవ్వడం, ఎందుకంటే ఆ టాస్క్ని కంప్లీట్ చేయడానికి. సో ఈ హోల్ ప్రాసెస్, నీకు టాస్క్ ఇచ్చిన దగ్గర నుంచి నువ్వు టాస్క్ కంప్లీట్ చేసేదాకా మధ్యలో నీతో పాటు ఇంకా ఎవరయ్యా కృషి చేసేదంటే లీడర్. ఎందుకంటే నువ్వు డిమోటివేట్ అవ్వకూడదు, నువ్వు పని చేయాలి, అందులోనూ స్పెసిఫిక్ గివెన్ పీరియడ్ ఆఫ్ టైంలో చేయాలి. సో అప్పుడేంటి, నీకు గైడెన్స్ కావాలి, నువ్వు కొంచెం ఇన్స్పైర్ అవ్వాలి, నీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇవన్నీ చేసేవాడు లీడర్. లీడర్కి మేనేజర్కి ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అయ్యా అంటే,
ఇన్స్పైరింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్. ఈ రెండు లీడర్లో ఉంటుంది, కానీ మేనేజర్లో ఉండదు. మేనేజర్ టాస్క్ ఇస్తాడు, తన అథారిటీ యూజ్ చేసి నీ చేత ఆ టాస్క్ కంప్లీట్ చేయిస్తాడు. కానీ ఒక లీడర్ మాత్రం నిన్ను ఇన్స్పైర్ చేసి ఆ టాస్క్ కంప్లీట్ చేయగలుగుతాడు. దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద లీడర్ అండ్ మేనేజర్. మేనేజర్కి లీడర్కి మధ్య ఉన్న మెయిన్ కీ డిఫరెన్స్ అదే, ఇన్స్పైరింగ్ అనేది. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ మేనేజర్లు అవుతారు, కానీ ప్రతి మేనేజర్లో ఈ లక్షణాలు ఉండాలని రూల్ ఏం లేదు. సో లీడర్స్ అందరూ మేనేజర్స్ అవ్వగలరు, కానీ మేనేజర్స్ అందరూ లీడర్స్ అవ్వలేరు. మన ఎంబీఏలో కానీ బీబీఏలో కానీ మనకెప్పుడు ఒక డిస్కసింగ్ టాపిక్ అనమాట ఇది. ఎప్పుడైనా మనకి గ్రూప్ డిస్కషన్స్ జరిగినప్పుడు మోస్ట్లీ ఈ టాపిక్ మనకి ఎదురవుతూ ఉంటుంది. సో లీడర్స్ అందరూ మేనేజర్స్ అవ్వగలరు, కానీ మేనేజర్స్ అందరూ లీడర్స్ అవ్వలేరని. సో ఇక్కడ ఏంటి, లీడర్షిప్ ఈజ్ అ ప్రాసెస్. ఒక కర్రీ చేయాలంటే ఒక సింగిల్ స్టెప్లో అయిపోద్దా? అవ్వదు. మల్టిపుల్ స్టెప్స్ అనేవి పడతాయి అక్కడ. ఫస్ట్ నువ్వు ఒక బాణీ పెట్టాలి, అందులో నూనె వేయాలి, ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయాలి, అంతా చేసి కూరగాయలు వేసి అట్లా మగ్గించి లాస్ట్కి దింపడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఈ హాఫ్ అన్ అవర్లో నువ్వు చేసిన స్టెప్స్ అన్నీ ఏమేమి స్టెప్స్ అయితే తీసుకున్నావో దాన్ని వంట భాషలో అయితే రెసిపీ అంటారు, మన మేనేజ్మెంట్ భాషలో అయితే ప్రాసెస్ అంటారు. సో నీకు ఇచ్చిన ఒక టాస్క్ ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ నువ్వు కంప్లీట్ చేయాలంటే కొన్ని యాక్షన్స్ అనేవి ఇక్కడ తీసుకోవాలన్నమాట. నీకు ఆ టాస్క్ అంటే ఏంటో, నువ్వు ఆ టాస్క్ని తీసుకోవాలి, అదంటే ఏంటో నీకు తెలియాలి. అది కంప్లీట్ చేయడానికి నీకు కొన్నిసార్లు ఒక మెంటర్ నీడ్ అవుతాడు, తనే లీడర్. సో ఆయన వచ్చి నేను గైడ్ చేస్తాడు, ఆబ్వియస్గా నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, నేను ఇన్స్పైర్ చేసి అట్లా పని చేయిస్తాడు. సో ఇది మొత్తం నువ్వు టాస్క్ తీసుకున్న దగ్గర నుంచి నువ్వు టాస్క్ కంప్లీట్ చేసేదాకా మధ్యలో నడిచిందంతా ప్రాసెస్ అనమాట. సో లీడర్షిప్ అనేది ఒక ప్రాసెస్. లీడర్ నిన్ను ఇన్స్పైర్ చేస్తాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఇంకా చాలా చాలా చేసి నీ చేత పని చేయిస్తాడు. దాన్నే లీడర్షిప్ అంటారమ్మా. అమ్మయ్య, లీడర్షిప్ అంటే అయిపోయింది. సో మరి లీడర్ అంటే ఎవరు? నీతో ఆ పని చేయించేవాడు లీడర్ అని సింపుల్గా చెప్పేస్తే మన ఎంబీఏలో మనకు మార్కులు పడవు. దీనికి కూడా కొంచెం సుత్తి కలపాలి మనం, తప్పదు. ఓకే, నేను సరదాగా అంటున్నాను, మీకు బోర్ కొట్టకూడదని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ లీడర్ అంటే ఎవరంటే నిజంగా అవన్నీ చేయించేవాడు లీడరు, అదంతా చేయడమే లీడర్షిప్ ప్రాసెస్. సో ఇక్కడ కొన్ని మెయిన్ పాయింట్స్ చూద్దాం. లీడర్ ఎప్పుడు తన ఫాలోవర్స్ని డిమోటివేట్ అవ్వనివ్వడు. ఇక్కడ బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ చెప్తా. బాహుబలి కాలకేయుల ఫైట్ సీన్ గుర్తుందా? మన బాహుబలి అందరూ డిమోటివేట్ అయిపోయి ఫాలోవర్స్ అంతా ఇంకా ఎనర్జీని కోల్పోతారు వాళ్ళు. ఆ టైంలో నాతో వచ్చేది ఎవరు అంటే నేను అనుకుంటే వెనకాల మన వాళ్ళంతా అంటే ఒక ఎనర్జైజింగ్ చేస్తూ మాట్లాడాడు ఆయనే లీడర్. అదే మన బల్లాల దేవ అయితే కొట్టుకుని వెళ్ళిపోవడమే. అది లీడర్షిప్ కాదండి, అలాంటి వాళ్ళు మేనేజర్స్. సో ఎప్పుడు మన లీడర్ మనల్ని డిమోటివేట్ అవ్వనివ్వడు, ఎప్పుడు మనకు ఎనర్జీ ఇస్తూనే ఉంటాడు. లైక్ బాహుబలి మాటలతోనే కానీ, యాక్షన్సే కానీ, లేకపోతే క్రెడిట్స్ ఇచ్చే కానీ, లేకపోతే ఎంపతి చూపించే కానీ. ఎంపతి మేనేజర్ చూపించాడు, ఇంకో డిఫరెన్స్ లీడర్ చూపిస్తాడు. ఎంపతి అంటే ఏంటో మనందరికీ జనరల్గా మన మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి బాగా తెలుసు, ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్గా ఈ మాట వింటూనే ఉంటాం. ఒకవేళ తెలియదు అనుకుంటే ఎంపతి అంటే ఏంటంటే ఒక మనిషి యొక్క బాధని ఆ మనిషి స్థానంలో ఉండి ఆలోచించి అర్థం చేసుకోవడమే ఎంపతి. అది లీడర్ చేస్తాడు, మేనేజర్ చేయడండి. అదే మేనేజర్కి లీడర్కి మధ్య ఉన్న డిఫరెన్స్. ఓకే, లీడర్ వర్క్ చెప్పే ముందు ఫస్ట్ తను చేసి తర్వాత తన సబార్డినేట్స్కి వర్క్ని అసైన్ చేస్తాడు. లీడర్ ఎప్పుడు మనకి ఒక అడుగు ముందే ఉండి మనకి టార్చ్ వేసి రైట్ పాత్ని చూపిస్తూ ఉంటాడు. ఇలా చేసేవాడు లీడర్ అవుతాడు. సింపుల్గా
ఫస్ట్ చూసిన లీడ్ ఇండియా యాడ్నే చూద్దాం. అసలు లీడర్ ఏమో అక్కడ ఉన్నాడు ఒక ఆయన తెల్లబట్టలు వేసుకొని, చెట్టు పడిపోయింది. మనోడు చాలా హెల్ప్ చేశాడా? చక్కగా శుభ్రంగా దాన్ని దాటుకొని టాటా బాయ్ బాయ్ అని వెళ్ళిపోయాడు. కానీ అక్కడి నుండే ఒక చిన్న లీడర్ విత్ గ్రేట్ ఇనిషియేషన్ వచ్చాడు. ఆడే లీడరు, దాన్ని లీడర్షిప్ అంటారు. అండ్ హీఈస్ ఎ లీడర్. ఆ తర్వాత ఆ యాక్షన్స్ని చూసి మిగతా వాళ్ళు ఫాలో అయ్యారు, వాళ్ళని ఫాలోవర్స్ అంటారు. మరి మనం లీడర్స్ అవ్వచ్చా లేదా? బేసికల్లీ మనలో చాలామందికి బై బర్త్ ఇనిషియేషన్ తీసుకోవడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం లాంటివి ఉంటాయి. దాన్ని ఇన్నేట్ ఇన్స్టింక్ట్స్ అంటారనమాట. బార్న్ విత్ సిల్వర్ స్పూన్ లాగా వీళ్ళు బార్న్ విత్ లీడర్షిప్ స్కిల్స్ అనమాట. అంటే ఏంటి? అలా ఇన్నేట్ స్కిల్స్ లేకపోతే అవ్వలేమా అంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. నిర్భయంగా, నిర్మోహమాటంగా అవ్వచ్చు. కానీ దానికి మనకు కొంచెం వర్కౌట్ చేయాలి. వర్కౌట్స్ అంటే ఫిజికల్ వర్కౌట్స్ కాదమ్మా, మెంటల్గా వర్కౌట్స్ చేయాలి. వీళ్ళనే సెల్ఫ్ మేడ్ లీడర్స్ అంటారు. అంటే వాళ్ళని వాళ్ళే మేము లీడర్స్ అవ్వాలని బలమైన డిజైర్తో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని లీడర్స్ అయిపోతూ ఉంటారనమాట. మనలో ఏదైనా సాధించాలనే జీల్ గట్టిగా ఉండాలి. కానీ ఒక గ్రూప్ లీడర్ ఏంటి, ఒక దేశానికి లీడర్ అయిపోవచ్చు. హార్డ్ వర్క్ ఆల్ మ్యాటర్స్ హియర్. మనం చాలామంది గొప్ప గొప్ప లీడర్స్ని చరిత్రలో చూసుకోవచ్చు, ప్రజెంట్గా చూసుకోవచ్చు. చాలామంది గొప్ప లీడర్సే ఉన్నారు. గాంధీజీ గారు ఒక గొప్ప లీడర్షిప్ అనేది సామాన్యమైన విషయం కాదండి, చాలా పెద్ద విషయం. అలాంటిది ఒక దేశాన్ని మొత్తాన్ని ఒక తాటి మీద నడిపించడం అంటే ఇంకా అదంత గొప్ప విషయం. అర్థం చేసుకుంటే మనం క్లాస్లో ఉన్న 60 మందిని కంట్రోల్ చేయలేడు. నిజంగా మన సీఆర్ కంట్రోల్ చేయగలరా చెప్పండి? చేయలేడు. కానీ అలాంటిది ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే, లేకపోతే ఎంత ఇన్స్పైర్ చేయకపోతే ఒక దేశం మొత్తం ఒక తాటి మీద నడుస్తుంది. సో ఆయన ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంకా చాలామంది ఉన్నారు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే. మనకి హిట్లర్, మనకి దేనికి మనం ఆయన ఆటోక్రటిక్ లీడర్షిప్కి మనం ఎప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటాం ఆయన్ని. సో హీజ్ ఏ గ్రేట్ లీడర్. జర్మన్స్కి గ్రేట్ లీడర్, మిగతా వాళ్ళందరికీ అలా అన్నమాట. అవన్నీ మనం చెప్పకూడదు కాంట్రవర్సీలో. సో అండ్ మన ఫస్ట్ వీడియోని లీడ్ ఇండియా యాడే తీసుకుందాం. అసలు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అదైతే. మనం లీడర్గా ఎన్నుకున్న వాళ్ళు లీడర్ అవ్వాల. కానీ బొడ్డోడు వాడు స్కూల్కి వెళ్ళేవాడు, వాడు ఇనిషియేట్ తీసుకొని వెళ్ళి ఆ చెట్టుని కదపడం వల్ల మిగతా వాళ్ళందరూ వాడిని ఫాలో అయ్యి ఇన్స్పైర్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ వాడు చేశాడు అన్న దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు వచ్చారు. చూసారా? అది ఇన్స్పిరేషన్. చెప్పాను కదా నేను, ఇన్స్పిరేషన్ ఈజ్ ద మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ లీడర్ అని. సో అదండి. సో క్లాస్ అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ మేము ట్రై చేస్తాం ఇట్లానే మంచి ఇలా కొన్ని యాడ్స్ చూపించి అండ్ కొన్ని మూవీ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు టాపిక్స్ కానీ సబ్జెక్ట్ కానీ కాంటెంట్ కానీ మీకు అర్థమయ్యేలాగా మేము ట్రై చేస్తాము. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. సో ఇంకుంటానండి. అండ్ ఐ యామ్ అజ్జా సైనింగ్ ఆఫ్.